జోడా దేవనుండి వాడెవడు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయనే దేవుడు మనకు దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును నా కాతి దోసెదను అని శత్రువను కొనెను నా కాతి దోసెదను అని శత్రువను కొనెను యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా నిన్ను మేలులతో తృప్తి పరచు యెహోవాను తన పరచును నిన్ను మేలులతో తృప్తి పరచు యెహోవాను తన పరచును బాధితులకు బహు న్యాయము తీర్చు వీడియో తీసుకోండి అర్థం తీసుకోండి బర్త్డే కేక్ ప్రారంభించుకుందాము రావాలి అందరూ రావాలి టైం ఎక్కువ అయిపోయింది దయచేసి రావాలి చెప్పినా అంతే ఎవరున్నారా డెకరేషన్ వస్తలే చిన్న మీద బుక్కలు వస్తలే ఎంత జరుగుతుంది మొత్తం రావాలి రావాలి ఎవరు రావాలి రండి రామా రామా నువ్వు రామా
రామా నువ్వు రామా రావాలి మాటలు ఓడి బయటికి అదే పాట ప్రార్థన చేసుకుందాము. दौड़ बेटे बाबू बेटे फोन पुल्ला पुल्ला है पुल्ला 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 तमड़ो బాగా కనపడుతుందా నీటిగా అరే దూరం నిలబడి స్ప్రే కొట్టమా హ్యాపీ బర్త్డే
కొంచెం వెనక తీసుకొని కూర్చి మరీ అంత ముందు గలీజ్గా అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఈరోజు ఈ కూడికని బట్టి దేవునికి వందనాలు. ఈ కూడిక ఇట్లా ఊర్లో చేయాలని అనుకున్నాము. ఇంత మంచిగా జరిగించినందుకు దేవునికి వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. అసలు నేను అంటే చాలా రోజుల నుంచి చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే నా మ్యారేజ్ తర్వాత మీ అందరికీ తెలుసు నాది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. సో మ్యారేజ్ తర్వాత కొన్ని అంటే అంతకుముందు రెగ్యులర్గా చర్చికి వెళ్ళడము, దేవునికి దగ్గరగా జీవించడము అట్లా ఉంటుండే. అంటే మ్యారేజ్ తర్వాత కూడా ఉన్నాను, కానీ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వల్ల చర్చికి వెళ్ళడం ఇర్రెగ్యులర్ అవ్వడము, చర్చికి వెళ్ళడం ఇర్రెగ్యులర్ అయింది కొన్నిసార్లు. అంటే అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నేను అట్లా మ్యారేజ్ అంటే దేవుని చిత్తం తెలుసుకొని చేసుకున్నానో లేదో, అంటే దేవుడు నన్ను పని చేస్తుండేమో అని అనుకున్నాను. అంటే తర్వాత మళ్ళీ కానీ దేవుడు మనం మిస్టేక్స్ చేసినా ఎవరిని పని చేయడు కదా. ఒకవేళ చేసినా అది మనం భరించేటంతనే ఉంటుంది. సో కానీ దేవుడు నన్ను ఏం పని చేయలేదు. నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి దేవునికి వేలాది కోట్లాది వందనాలు. ఇంకా మా పాప లాస్ట్ ఇయర్ గ్రేస్ కి చాలా హెల్త్ ఇష్యూస్ అయింది. ఏంటంటే బ్రెయిన్ లో చిన్న వాటర్ బబుల్ వచ్చింది. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చర్చిలో నాకు అంటే తెలిసిన ఫ్రెండ్స్ కి, అంటే ఆత్మీయ స్నేహితులకి, మళ్ళా సంఘాలకి అందరికి చెప్పి చాలా ప్రేయర్ చేయించినాము. ప్రేయర్ చేసినందుకు మా ఆత్మీయుల సంఘానికి కూడా వందనాలు, చాలా థ్యాంక్స్. సో ఆ ప్రేయర్ వల్ల కూడా ఇప్పుడు గ్రేస్ కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. దేవుడు ఆమె పట్ల చేసినటువంటి కార్యాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ డెలివరీ టైంలో దేవుడు అద్భుతంగా, అంటే ఏమనుకున్నానంటే మళ్ళీ నెక్స్ట్ కూడా గల్లే అని అనుకున్నాను. అంటే రిపోర్ట్స్ అట్లా కంపేర్ చేసి చూడటము అట్లా అది, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేను బాయ్ అని. కానీ దేవుడు అద్భుతంగా చక్కని కుమారుడిని ఇచ్చిండు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ప్రేర్ చేయండి. మేము మా ఫ్యామిలీ దేవునికి దగ్గరగా ఉండాలి అని. మా ఫ్యామిలీ అందరికీ రక్షణ మారుమనస్సు రావాలని కూడా ప్రేర్ చేయండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ వచ్చినందుకు, అంటే బంధుమిత్రులందరూ రావాలి, ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి క్షేమంగా తీసుకురావాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళాలని, ఈ కూడిక మంచిగా జరగాలని చాలా రోజుల నుంచి ప్రేర్ చేస్తున్నాను. దేవునికి మహిమకరంగా జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వచ్చినందుకు మీకు అందరూ కూడా చాలా థ్యాంక్స్. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించింది. మేము కూడా వెళ్తున్నాం. మీ సన్నిధిగా అవుతుంది ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున